సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి శుక్లపక్షం ద్వాదశి ఫిబ్రవరి 27 రాత్రి 10:33 నుండి ఫిబ్రవరి 28 రాత్రి 8:43 వరకు. శుక్లపక్షం త్రయోదశి ఫిబ్రవరి 28 రాత్రి 8:43 నుండి మార్చి 1 రాత్రి 7:09 వరకు. నక్షత్రం పునర్వసు ఫిబ్రవరి 27 ఉదయం 10:48 నుండి ఫిబ్రవరి 28 ఉదయం 9:34 వరకు. పుష్యమి ఫిబ్రవరి 28 ఉదయం 9:35 నుండి మార్చి 1 ఉదయం 8:34 వరకు. కరణం భవ ఫిబ్రవరి 27 రాత్రి 10:33 నుండి ఫిబ్రవరి 28 ఉదయం 9:36 వరకు. బాలవ ఫిబ్రవరి 28 ఉదయం 9:36 నుండి ఫిబ్రవరి 28 రాత్రి 8:43 వరకు. కౌలవ ఫిబ్రవరి 28 రాత్రి 8:43 నుండి మార్చి 1 ఉదయం 7:54 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:05 నుండి మధ్యాహ్నం 12:51 వరకు. అమృతకాలం ఉదయం 7:17 నుండి ఉదయం 8:48 వరకు మరియు అర్ధరాత్రి 2:26 నుండి ఉదయం 3:57 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:01 నుండి ఉదయం 5:49 వరకు. అశుభకాలం రాహు ఉదయం 9:33 నుండి ఉదయం 11:01 వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. గుళిక ఉదయం 6:38 నుండి ఉదయం 8:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి ఉదయం 8:58 వరకు. వర్జం సాయంత్రం 5:15 నుండి సాయంత్రం 6:47 వరకు. చాంద్రమాసం అమాంత ఫాల్గుణం పూర్ణిమంత ఫాల్గుణం శక సంవత్సరం ఫాల్గుణం 9 1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారిలో ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, లేదంటే మీరు నష్టపోవాల్సి వస్తుంది. మీరు ఈరోజు ఏదైనా బ్యాంకు, వ్యక్తి, సంస్థ మొదలైన వాటి నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే దానిని సులభంగా పొందుతారు. ఈరోజు మీరు సాయంత్రం సమయాన్ని మీ తల్లిదండ్రుల సేవలో గడుపుతారు. మరోవైపు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. వ్యాపారులకు కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ సోదరుడు లేదా సోదరి వివాహంలో ఏదైనా అడ్డంకి ఉంటే సీనియర్ సభ్యుడి సహాయంతో దానిని తొలగించాలి. మీ బిడ్డకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం అకస్మాత్తుగా యాత్ర చేయాల్సి రావచ్చు. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేరు. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం.
మిథున రాశి వారు ఈరోజు ఆర్థికపరమైన విషయాల్లో బలంగా ఉంటారు. మీ సంపదను పెంచుకోవడంలో బిజీగా ఉంటారు. మీ వ్యాపారంలో డబ్బు సేకరించాలనే ఆలోచన మీ మనసులోకి వస్తే మీరు వెంటనే దానిని కొనసాగించాలి. మీరు ఇలా చేయకపోతే మీ ఆలోచన విఫలం కావచ్చు. ఈరోజు సామాజిక రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా అనేక ప్రయోజనాలను పొందొచ్చు. ఈరోజు మీరు చెడు అలవాట్లకు స్వస్తి చెప్పాలి. అప్పుడే మీ డబ్బును ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణు సహస్రపారాయణం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. ఈ రాశి వారిలో విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు మీరు విలాసాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. మీ పురోగతిని చూసి శత్రువులు అసూయపడతారు. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు పదోన్నతి లేదా జీతం పెంపు వంటి వార్తలను వింటారు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈరోజు తల్లిదండ్రుల మద్దతు పొందే అవకాశం ఉంది. మీ పూర్వీకుల ఆశీస్సులతో కొంత ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుడితో వాదనకు దిగొచ్చు. ఈ కారణంగా మీ మనస్సు కలత చెందుతుంది. మీ బంధువుల వైపు నుండి కొన్ని విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాట తీరుతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. మరోవైపు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారు ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో ఉత్సాహం చూపుతారు. మీరు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. ఈరోజు మీ పనులన్నింటినీ ధైర్యంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాయంత్రం మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత క్షీణించవచ్చు. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే దానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామిని బయటకు నడకకు తీసుకెళ్లొచ్చు. ఈరోజు మీరు మొదట ఇతరుల గురించి ఆలోచిస్తారు. నిజమైన హృదయంతో వారికి సేవ చేస్తారు. ఇది మీ మనస్సుకు శాంతినిస్తుంది. ఈరోజు ప్రేమపూర్వక జీవితాన్ని గడుపుతున్న వారిలో కొత్త శక్తి వస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మనసులో కొంత విచారంగా ఉంటుంది. ఈ కారణంగా మీ పనుల్లో నిరాశ ఎదురవుతుంది. ఈరోజు మీరు ఇంట్లో లేదా వ్యాపారంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లేకుంటే మీరు చాలా చింతించాల్సి రావచ్చు. ఏదైనా వివాదం కోర్టులో పెండింగ్లో ఉంటే మీరు దానిలో కూడా విజయం సాధించవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఈరోజు కార్యాలయంలో కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారిలో విద్యార్థులు ఈరోజు విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల మద్దతు పొందుతారు. ఈరోజు మీ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు కూడా చేసే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ డబ్బులో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేస్తారు. సాయంత్రం వేళ మీకు కడుపు నొప్పి, అలసట, తలనొప్పి, జ్వరం వంటి కొన్ని సమస్యలు ఉండొచ్చు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు బంధువుల నుంచి మంచి గౌరవం పొందొచ్చు. ఈరోజు మీరు కొన్ని ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని మీరు కోరుకోకపోయినా భరించాల్సి ఉంటుంది. అయితే మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. మీరు ఈరోజు వ్యాపారంపై కూడా ఆసక్తి చూపుతారు. మీ పెండింగ్ పని పూర్తవుతుంది కాబట్టి మీరు ఈరోజు సంతోషంగా ఉంటారు. చాలా కాలంగా సోదరులతో ఏదైనా వివాదం జరుగుతుంటే అది కూడా ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చేపలకు పిండి పదార్థాలను తినిపించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు తమ బాధ్యతలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు ఏదైనా కొత్త పని చేస్తే దానిలో కూడా మీకు అదృష్టం లభిస్తుంది. దీనివల్ల మీకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు మీరు ప్రాపంచిక సుఖాలను, వ్యాపారాన్ని ఆస్వాదిస్తారు. ఈ సాయంత్రం మీకు యాత్రకు వెళ్ళే అవకాశం లభించవచ్చు. వ్యాపారులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాల కోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గాయత్రి చాలీసా పారాయణం చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ఈరోజు పరిష్కారం పొందే అవకాశం ఉంది. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈరోజు సామాజిక గౌరవం పొందడం వల్ల మీ మనోధైర్యం కూడా పెరుగుతుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో నవ్వుతూ సరదాగా గడుపుతారు. మీ ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా మీ ఇంట్లో లేదా కార్యాలయంలోని వ్యక్తులు ఈరోజు మీకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమంతుడికి కుంకుమ సమర్పించాలి. ఇది ఇవాల్టి పంచాంగం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.